rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice, ని తినండి. భీమవరంలో ఈ నెల 4వ తేదీన అదృశ్యమైన కాటూరి దుర్గారావు కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ జసూరి అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలనైతే వెల్లడించారు. కాటూరి దుర్గారావు భీమవరం సమీపంలోని చిన్నరంగనిపాలెంలో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి కొంతకాలంగా అతని భార్యతో విభేదాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో గత కొంతకాలంగా కూడా ఆయన ఒక్కడే ఉంటున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన యాళ్ల కోటేశ్వరరావుతో అతనికి పరిచయం ఏర్పడింది. యాళ్ల కోటేశ్వరరావు ఆటో డ్రైవర్‌గా అంతేకాకుండా తిరునాళ్లలో బొమ్మలమ్మే ఒక వ్యాపారం కూడా కోటేశ్వరరావు చేస్తాడు. అయితే ఈ యాళ్ల కోటేశ్వరరావుతో దుర్గారావుకు స్నేహం ఏర్పడి అనంతరం దుర్గారావు కోటేశ్వరరావు వద్ద పనికి కుదిరాడు ఆటో డ్రైవర్‌గా. అంతేకాకుండా తిరునాళ్లలో బొమ్మలు అమ్మకం వద్ద కూడా సహాయకుడిగా దుర్గారావు పనికి కుదిరాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఈ వ్యాపారం ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ ఎవరైతే యజమాని యాళ్ల కోటేశ్వరరావు ఉన్నారో తాను దుర్గారావుపై కాస్త అనుమానం పెంచుకున్నాడు. ఆ కోటేశ్వరరావు ఇంట్లో వస్తువులు పోవడంతో పాటుగా కోటేశ్వరరావు భార్య ఎవరైతే ఉన్నారో తనతో అక్రమ సంబంధం దుర్గారావు పెట్టుకున్నాడనే ఒక అనుమానం అయితే కోటేశ్వరరావుకి వచ్చింది. అయితే దుర్గారావుని ఏ విధంగా అయినా చంపాలని ఒక ప్లాన్ వేశాడు. దీంతో కోటేశ్వరరావు అంతేకాకుండా కోటేశ్వరరావు కుమారుడు వీరిద్దరూ కూడా దుర్గారావును గత కొన్ని రోజుల క్రితం ఇంటికి పిలిచి దుర్గారావుని కొట్టి అతన్ని చంపేయాలనుకుని ప్లాన్ చేశారు. అయితే తీవ్రంగా కొట్టి అనంతరం దుర్గారావు యొక్క బాడీని గోనె సంచిలో తీసుకొని వారికున్న ఆటోలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపుగా వెళ్లారు. జొన్నాడ సమీపంలో అక్కడ పూడ్చి పెడదామనుకునే లోపే ఆ గోనె సంచి ఆటోలో ఉన్న గోనె సంచి దుర్గారావు దాంట్లో కొన ఊపిరితో కొట్టుకోవడంతో ఆటోలో ఉన్న రాడ్‌తో ఒక్కసారిగా దుర్గారావును గోనె సంచిలో ఉన్న దుర్గారావును కొట్టడంతో అక్కడ దుర్గారావు అయితే మరణించాడు. అనంతరం దుర్గారావు గోనె సంచిలో ఉన్న దుర్గారావుని తీసి పక్కనే జొన్నాడలోని ఉన్న కోటిపల్లి కాలువలో ఈ దుర్గారావు మృతదేహాన్ని అయితే పడేశారు. అప్పటి నుంచి కూడా ఈ 4వ తేదీ నుంచి కూడా దుర్గారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎవరు ఇతన్ని పట్టించుకోకపోవడంతో కొంతమంది బయట వ్యక్తులు పోలీసులకు వన్ టౌన్ పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దుర్గారావు తమ్ముడు ఎవరైతే ఉన్నారో నాగరాజుని పిలిచి కేసునైతే నమోదు చేయించారు గత 21వ తేదీన. అయితే అప్పటి నుంచి కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన వన్ టౌన్ పోలీసులు గత 3 రోజులుగా కూడా ఈ కేసులో పలు కోణాల్లో విచారించారు. దుర్గారావు ఎక్కడ పనిచేస్తాడు ఇవన్నీ కూడా తెలుసుకుని అనంతరం కోటేశ్వరరావు వాళ్ళందరినీ పిలిచి ఈ కేసులో పురోగతి అయితే సాధించారు. ఈ 21వ తేదీన కేసు నమోదు చేసి 24వ తేదీలోపు ఈ కేసునంతటిని కూడా త్వరితంగా పూర్తి చేశాడు. కేవలం కోటేశ్వరరావు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దుర్గారావు అనే ఒక అనుమానం, అంతేకాకుండా తన ఇంట్లో వస్తువులు పోవడం, ఈ 2 కారణాలతోనే కోటేశ్వరరావు దుర్గారావును చంపినట్లయితే తెలుస్తుంది. ఒక కేసును 4 రోజుల్లో ఛేదించిన పోలీసులను అయితే డీఎస్పీ అభినందించారు. అంతేకాకుండా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ను కూడా డీఎస్పీ అభినందించిన పరిస్థితి. కేవలం దీంట్లో దుర్గారావుకు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడం, ఒంటరిగా ఉండడం, అంతేకాకుండా కోటేశ్వరరావు వద్ద పనికి కుదరడం. ఈ కోటేశ్వరరావు పని కుదిరిన నేపథ్యంలో తన భార్యతో దుర్గారావు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఒక అనుమానం, అంతేకాకుండా కోటేశ్వరరావు ఇంట్లో కొన్ని వస్తువులు అయితే పోవడం, ఈ 2 కూడా అనుమానం వ్యక్తం చేసి దుర్గారావుని ఏ విధంగా చంపాలన్న ఒక ఉద్దేశంతో తన కుమారుడితో ఈ విధంగా మర్డర్ ప్లాన్ వేశాడు. ప్లాన్లో భాగంగా తనని కొట్టి గోనె సంచిలో తీసుకువెళ్ళే క్రమంలో గోనె సంచిలో ఉన్న దుర్గారావు కొన ఊపిరితో ఉండడంతో ఆటోలోని రాడ్‌తో దుర్గారావుని తీవ్రంగా కొట్టి అనంతరం దుర్గారావు చనిపోయిన తర్వాత ఆ గోనె సంచిలో ఉన్న దుర్గారావు మృతదేహాన్ని కోటిపల్లి కాలువలో అయితే పడేసిన పరిస్థితి కూడా నెలకొంది. దీనంతటిని కూడా ప్రస్తుతం నిందితుల్ని రిమాండ్‌కి అయితే తరలించారు. కేసులో పురోగతి సాధించిన డిపార్ట్మెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సీఐ, డీఎస్పీ మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎస్పీ నయాం అస్మి కూడా అభినందించిన పరిస్థితి నెలకొంది. వీడియో జనశేఖర్‌తో మనోజ్ ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.